కొన్ని వందల మందికి లాయర్లకి పోస్టులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏది పబ్లిక్ ప్రాసిక్యూటరు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇట్లాంటి హైకోర్టుల కింద కోర్టులో ఇది ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం అయినా అదే చేస్తుంది. వాళ్ళందరూ ఇవాళ ఒక్కళ్ళన్నా పార్టీ కోసం పనిచేస్తున్నారా అంటే 1% మంది పనిచేస్తున్నారట. ఇప్పుడు వైసీపీ వాళ్ళే చెప్తున్న లెక్క. అది కూడా మళ్ళీ వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు కార్యకర్తలు తమకి పోలీసుల నుంచి వేధింపులు ఇవి ఉన్నాయంటే డబ్బులు డిమాండ్ చేసి కానీ పని చేయట్లేదట. ఫ్రీగా ఎవరూ చేయట్లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి కొన్ని వేల మందికి నామినేటెడ్ పోస్టులు, ఆలయాలే అందామా, కార్పొరేషన్లే అందామా, ఇట్లాంటి కొన్ని వేల మందికి వాళ్ళందరూ ఆయా పదవులు తీసుకున్నారు. వాళ్ళు ఎవ్వరూ స్పందించట్లా. కౌన్సిలర్, కార్పొరేటర్, వార్డు మెంబర్, ఇట్లాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ కొన్ని వేల మంది ఉన్నారు. ఏ ఒక్కళ్ళు ఇవాళ ఓవరాల్గా మొత్తం వాళ్ళకి గెలిచినోళ్ళు ఉన్నోళ్ళు అంతా కలిపితే అందులో 1/వంతు కూడా స్పందించట్లేదు. ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి రివ్యూ చేసుకోవాల్సింది. అంటే తన పార్టీ పట్ల తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కమిట్మెంట్ లేకపోతే అప్పుడప్పుడు ఆ మీటింగ్ పెడితే వచ్చి సమోసా టీ తాగేసి ఓ 10 మంది చప్పట్లు కొట్టేస్తే అయిపోతుందా? ఎక్కడ జరుగుతుంది పార్టీలో లోపం? సంస్థాగత నిర్మాణం అనేటటువంటిది ఇప్పటికైనా చేసుకుంటున్నారా? లేకపోతే పదవులు అనుభవించినోడు అనుభవిస్తుంటాడు, అందనటువంటి వాడు దూరంగా ఉన్నాడు, వాడేమో ఆగ్రహంతో ఉన్నాడు, వీళ్ళేమో నిర్లిప్తతతో ఉన్నారు. ఫైనల్గా జగన్ భవితవ్యం అనేటటువంటిది అడ్మినిస్ట్రీరియల్ టాక్టిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎదుగుతాడా, పక్కకి వెళ్ళిపోతాడా అన్నటువంటిది తన పరుగు మీద ఆధారపడి ఉంది.